రేపు ఏపీ సీఎం చంద్రబాబుతో సినీ పెద్దలు సమావేశం కానున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు చంద్రబాబుని కలవనున్నారు సినీ పెద్దలు. సీఎంతో భేటీకి ముందు పవన్ కళ్యాణ్తో సమావేశమవుతారు. సినీ పరిశ్రమ అభివృద్ధి సమస్యలపై చర్చిస్తారు. ఈ నెల 22న జరగాల్సిన భేటీని రేపటికి మార్చారు. రేపటి నుంచి సినిమా షూటింగ్ కోసం విదేశాలకు వెళ్లనున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇటీవలే థియేటర్ బంద్ నిర్ణయాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. తన సినిమా హరిహర వీరమల్లు ముందే ఇలాంటి నిర్ణయమని పవన్ అసహనం వ్యక్తం చేశారు. అసలు సినిమా హాళ్లలో సౌకర్యాలపై రిపోర్ట్ అడిగారు. సినీ పరిశ్రమ పెద్దలు సీఎం చంద్రబాబును ఇప్పటి వరకు ఎందుకు కలవలేదని పవన్ ప్రశ్నించారు. దీంతో రేపటి సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. రేపు సీఎం చంద్రబాబుతో భేటీలో 35 మంది సినీ ప్రముఖులు ఉండే అవకాశం ఉంది. హీరోలు, నిర్మాతలు, దర్శకులు, ఇతర ప్రముఖులతో సమావేశం ఉంటుంది. సీఎం చంద్రబాబుతో సమావేశం తర్వాత పంపిణీదారులు, ఎగ్జిబిటర్లతో మంత్రి దుర్గేష్ సమావేశమవుతారు. రేపు ఏపీ సీఎం చంద్రబాబుతో సినీ పెద్దలు సమావేశం కానున్నారు. దాదాపు 35 మంది అంటే హీరోలు, దర్శకులు, నిర్మాతలు కలిపి 35 మంది వరకు కూడా ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. రేపు సాయంత్రం 4 గంటలకు చంద్రబాబుని కలవనున్నారు. అయితే దానికంటే ముందు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కూడా భేటీ అయ్యే అవకాశం కనిపిస్తుంది. లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు విజయవాడ నుంచి మా ప్రతినిధి ప్రసన్న సిద్ధంగా ఉన్నారు. ప్రసన్న, సౌజన్య, ఇది గ్యారంటీగా ఒక ఇంపార్టెంట్ మీటింగ్ గా మనం చూడవచ్చు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు కూడా తెలుగు సినీ ప్రముఖులు ఎవరు కూడా ప్రభుత్వాన్ని కలవలేదు, సీఎం చంద్రబాబును కలవలేదు అని సాక్షాత్తు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. అందులో భాగంగా రేపు ఈ కీలక సమావేశం రేపు సాయంత్రం జరగబోతుంది. అయితే దీనికి కొంచెం ముందు కనుక మనం చూస్తే ఒక 2-3 వారాల ముందు రాష్ట్రంలో థియేటర్లు బంద్ చేస్తామని ఒక చర్చలు జరగటం, నిర్ణయం పూర్తిగా తీసుకున్నప్పటికీ కూడా టాక్ బాగా జరిగింది. దీని మీద హరిహర వీరమల్లు రిలీజ్కి ముందు ఇలాంటి పరిస్థితి ఏంటని పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, లేకపోతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, ఎందుకంటే సినిమాటోగ్రఫీ కూడా జనసేన కంట్రోల్లోనే ప్రస్తుతం ఉంది కాబట్టి దీనికి సంబంధించి ప్రధానంగా ఒక డీటెయిల్డ్ థియేటర్లు అన్నిటి మీద కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పడం జరిగింది. అసలు రాష్ట్రంలో థియేటర్ల పరిస్థితి ఏ రకంగా ఉంది, థియేటర్ల ప్రదర్శనకారులు ఎలాంటి ఇబ్బంది పడుతున్నారు, ప్రేక్షకులకు కావాల్సిన మౌలిక సదుపాయాలు ఉన్నాయా లేదా, ఈ అంశం మీద ఒక డీటెయిల్డ్ గా ఎంక్వైరీ చేయమండం జరిగింది. దానికి సంబంధించిన రిపోర్ట్ కూడా ఉంది. అదే సందర్భంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలుగు సినీ పరిశ్రమ మీద కొంత అసహనం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చింది, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సినీ ప్రముఖులు ఎవరు వచ్చి సీఎం చంద్రబాబును కలిశారు, వాళ్ళ సమస్యలు ఏం చెప్పారు, ఆంధ్రప్రదేశ్ లో షూటింగ్ల పరిస్థితి ఏ రకంగా ఉంది, ఏదో వాళ్ళకి కావాల్సిన సమస్యల కోసం టికెట్ రేట్లు పెంచుకోవడం కోసం ప్రభుత్వాన్ని వచ్చి కలుస్తూ ఉన్నారు. కానీ కేవలం ఒక డిపార్ట్మెంట్ వారీగా సమస్యలు ఏంటి, ఏ శాఖలో ఏ సమస్యలు ఉన్నాయని ఎందుకు కలవలేదని ప్రశ్నించడం జరిగింది. ఆ తర్వాత సినీ ప్రముఖులు అపాయింట్మెంట్ కోరడం, రేపు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. రేపు జరిగే ఈ సమావేశంలో కీలకంగా అసలు సినీ పరిశ్రమకు ప్రభుత్వానికి మధ్య ఉన్న గ్యాప్ ఏంటి, సినీ పరిశ్రమ పెద్దలు ఎందుకు ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో కలుస్తున్న పరిస్థితి కనపట్టలేదు, అదేవిధంగా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 11 ఏళ్లు గడిచినా ఆంధ్రప్రదేశ్ లో పూర్తి స్థాయి రెగ్యులర్ షూటింగ్లు ఎందుకు జరగట్లేదు, ఇక్కడ ఉన్న కార్మికులను కావచ్చు, కళాకారులను కావచ్చు పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటున్న పరిస్థితి ఎందుకు లేదు, ఈ విషయాలన్నీ కూడా రేపు ప్రధానంగా చర్చకొచ్చే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో పాటు అసలు టికెట్ రేట్లకు పెంచడానికి సంబంధించి హై బడ్జెట్ సినిమాలకు ఒక రేటు, లో బడ్జెట్ సినిమాలకు ఒక రేటు ఎందుకుంటోంది, కోవిడ్ తర్వాత థియేటర్లు పూర్తిగా మూతపడడానికి కారణాలేంటి, సినీ పరిశ్రమ దీనికి సంబంధించి చర్యలు ఎందుకు తీసుకోలేకపోయింది, సినీ పరిశ్రమలో కొంతమంది వ్యక్తులు మాత్రం ఎందుకు నష్టాల్లో ఉంటున్నారు, కొంతమంది మాత్రమే ఎందుకు లాభాలు గడిస్తున్న పరిస్థితి ఏర్పడింది, అసలు కార్యాచరణ ఏంటి, దీనికి సంబంధించి డీటెయిల్డ్ గా తెలుగు సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ లో కూడా పూర్తి స్థాయిలో విస్తరించేందుకు ఏపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అవసరం అవుతుంది, అదేవిధంగా ఏపీ ప్రభుత్వానికి కూడా తెలుగు సినీ పరిశ్రమ ఎలాంటి సహకారం అందిస్తుంది. ఎందుకంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక స్టార్ హీరోగా ఉన్నారు, ఆయన ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు, సినిమాటోగ్రఫీ మంత్రిగా కందులు దుర్గేష్ ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నా కూడా తెలుగు సినీ పరిశ్రమలో అనేక రకాలైన సమస్యలు ఉన్నాయి, కొంత గ్యాప్ కూడా ప్రస్తుతం వస్తుంది. కాబట్టి ఈ విషయాలన్నీ డీటెయిల్ గా చర్చించేందుకు రేపు ఒక కీలక సమావేశం ఏర్పాటు చేశారు. 35 మంది దాదాపు సినీ ప్రముఖులు, అందులో హీరో సుమన్ ఉన్నారు, నాని ఉన్నారు, అదేవిధంగా మంచు మనోజ్ తో పాటు నిర్మాతలు సురేష్ బాబు, కొంతమంది సినీ దిల్ రాజు, వీళ్ళంతా కూడా రేపు వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ఈ 35 మంది డెలిగేషన్ మొదటి పవన్ కళ్యాణ్ కలవడం, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ వీళ్ళందరినీ తీసుకుని సీఎం చంద్రబాబు దగ్గరికి రావడం జరుగుతుంది. ఈ సమావేశం తర్వాత కందులు దుర్గేష్ ఎగ్జిబిటర్లు అంటే ప్రదర్శనకారులు, పంపిణీదారులతో ప్రత్యేకంగా ఒక కీలక సమావేశం నిర్వహిస్తూ ఉన్నారు. థియేటర్లో ఉన్న సమస్యలు ఏంటి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేయాలి,
నిర్మాతల దగ్గర నుంచి సినిమాలకు సంబంధించి వాళ్ళు కొంత పర్సంటేజ్ రావాలా, అసలు థియేటర్లో మౌలిక సదుపాయాలు ఏ రకంగా ఉన్నాయి, కొన్ని థియేటర్లో రేట్లు ఎక్కువగా అమ్ముతున్న పరిస్థితి, దీనివల్ల ప్రేక్షకులకు థియేటర్లకు దూరం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈ సమస్యలన్నీ చర్చించడానికి రేపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు సినీ పరిశ్రమ పెద్దల మధ్య ఒక కీలక సమావేశం రేపు సాయంత్రం 4 గంటలకు జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. రైట్ ప్రసన్న, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్.